కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. హృదయం నాలో వేదన పడగా నా వారే నన్ను కొట్టి నన్ను నెట్టగా నా హృదయం నాలో వేదన పడగా నీ గుండె గుడిలో నన్ను దాచినావు. చేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ గుండె గుడిలో నన్ను దాచినావు. నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. ఈ రీతిగా మరలా మీ మధ్యలోనికి వాక్యం రూపంలో రావటానికి, వాక్యాన్ని తీసుకొని రావటానికి, వాక్యం చెప్పటానికి దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు చూపిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకుంటున్నారా? మీరందరూ ప్రార్థన చేసుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని బలంగా కట్టుకోవాలి, భక్తిహీనతలో నుంచి బయటికి రావాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. కనుక దయచేసి ప్రతి బిడ్డ ధైర్యం కలిగి ప్రార్థన చేసుకుంటూ దైవ కార్యాలు చూడాలని ఆశ. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవా, మీ కొందనాలు, స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రీతిగా అయ్యా నా తండ్రి, మరోసారి అయ్యా నా తండ్రి, నా దేవా, అయ్యా ఈ టీవీ పరిచర్యలో వాక్యం చెప్పడానికి మీ దీనదాసురాలైన నాకు మీరు చూపిన కృపను బట్టి మీ కోట్లాది వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నేను మాట్లాడితే ఎవరికి ఉపయోగం ఉండకపోవచ్చయ్యా. నేను మాట్లాడితే ప్రభా నీ బిడ్డలకి ఆదరణ కలగకపోవచ్చు. పరిశుద్ధాత్మదేవా, మీ సహాయాన్ని కోరుతున్నాం ప్రభా. మీరు మాట్లాడి ఈ మాటల చేత నీ బిడ్డల్ని ఆదరించమని, బలపరచమని, ధైర్యపరచమని, లేవనెత్తమని, నిలబెట్టమని, మీ దాసురాల్ని మరుగుపరచుకోమని, మీకే మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. చూడండి దేవుని బిడ్డలారా, ఈనాటి దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ మొదటి వచనంలో యేసు ప్రభుని గురించి ముందుగా పలకబడిన ప్రవచనాలు మనం చూస్తాం. యేసు ప్రభువు, యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆ దేవుని బిడ్డలారా, ఈ మాటలు దేవుడు మాట్లాడినప్పుడు, ఈ మాటలు ఇక్కడ జరిగినప్పుడు, ఈ మాటలు దేవుడు చెప్పినప్పుడు దేవుని యొక్క ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు, ఎలాంటి స్థితిలో ఉన్నారు ఇక్కడ రాయబడి ఉంది. అయితే మనం జాగ్రత్తగా
గమనించినట్లయితే ముఖ్యంగా ఈరోజు మనతో దేవుడు మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే దుఃఖంలో ఉన్న వారి గురించి. ఈ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే దుఃఖంలో ఉన్న వారి యొక్క దుఃఖాన్ని మొదట ఆయన చూశారు, ఆయన చూస్తున్నాడు. వారి దుఃఖంలో నుంచి వారిని విడిపించటానికి ఈ లోకానికి ప్రభు వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనం చూద్దాం. సీయోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకును, బూడిదకి ప్రతిగా పూదండనమును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును దేవుని బిడ్డలారా వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని. దేనికి బదులంట? సహజంగా దుఃఖపడే వాళ్ళను చూస్తే దుఃఖములో, ఏడుపులో, కన్నీళ్ళలో, బాధలో, వేదనలో ఏ కుటుంబం ఉందంటే ఆ కుటుంబం గురించి అంతగా మనం శ్రద్ధ తీసుకోం, బాధ్యత తీసుకోం. ఆ కుటుంబం వైపు చూడటానికి కూడా ఇష్టపడం. ఆ కుటుంబం చాలా సమస్యల్లో ఉంది, దుఃఖంలో ఉంది, దిగులులో ఉంది. నా సమస్యలే నాకు సరిపోతున్నాయి, ఇంకా వాళ్ళ సమస్య నేనేం పట్టించుకుంటాను, వాళ్ళ గురించి నేనేం ఆలోచిస్తాను అని దేవుని బిడ్డలారా మనుషులంగా, అది ఒకవేళ కన్న తల్లిదండ్రులైనా లేకపోతే కన్న బిడ్డలైనా ఇలాంటి పరిస్థితిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారి దుఃఖాన్ని తెలుసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తే, ఎలా చేస్తే వారిని దుఃఖంలో నుంచి లేకపోతే కన్నీళ్ళలో నుంచి నేను బయటికి తీసుకొని రాగలను అని మన గురించి ఈ లోకంలో ఆలోచించే వాళ్ళు ఎవ్వరు లేరు. అయితే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఈ లోకానికి దేవుని బిడ్డలారా మానవుడిగా లేకపోతే దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చిన ప్రభువు ఎవరి కోసం వచ్చారు అంటే ఎవరి మధ్యలో ఆయన నివాసం చేయటానికి, ఎవరి మధ్యలో ఆయన సంచరించటానికి, ఎవరితో ఆయన ఉండటానికి, ఎవరితో ఆయన గడపటానికి, ఎవరితో ఆయన స్నేహం చేసి ఎవరిని ఆదరించడానికి ఆయన వచ్చారంటే దుఃఖంలో ఉన్నవారు. అందుకనే మనం నిర్గమకాండంలో దేవుని బిడ్డలారా 3వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే అక్కడ అంటాడు, దేవుని యొక్క ప్రజల యొక్క మొర్ర మనవి, వారి యొక్క నిట్టూర్పును దేవుడు చూశాడు, విన్నాడు, అది దేవుని సన్నిధికి చేరింది అని అక్కడ వాక్యం చెప్తూ ఉంది. ఆ దేవుని సన్నిధికి వారి మనవి, వారి మొర్ర చేరితే దేవుడు అంటారు వారి మధ్యలోనికి దిగి వచ్చి మోషేతో మాట్లాడుతూ అంటాడు ఏమని అంటే, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయని. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు కూడా ఏమైనా దుఃఖంలో ఉంటే, ఏ దుఃఖము, ఏ సమస్య నువ్వు దుఃఖపడేటట్లు, దిగులు పడేటట్లు, బాధపడేటట్లు, ఏడ్చేటట్లు, భయపడేటట్లు నిన్ను చేస్తుందో ఆ సమస్య అంటున్నాడు ప్రభు, నాకు తెలుసు నువ్వు దేని గురించి దుఃఖపడుతున్నావు అని. చాలాసార్లు నీ చుట్టూరు ఉన్న వాళ్ళు నిన్ను గమనించలేకపోవచ్చు, నీ ఇంట్లో వాళ్ళు నిన్ను గమనించలేకపోవచ్చు, నీ ఇంట్లో వాళ్ళకి నీ దుఃఖము, నీ బాధ, నీ వేదన ఏంటో అర్థం కాకపోవచ్చు. అర్థమైనా వాళ్ళు నిన్ను ఒకవేళ చూసి చూడనట్టుగా దాటి వెళ్ళిపోవచ్చు. అనేక సార్లు నువ్వు నొచ్చుకుంటూ ఉండొచ్చు, నేను ఇంత దుఃఖంలో ఉంటే, నేను ఇంత వేదనలో ఉంటే, ఇంత బాధలో ఉంటే, ఇంత కన్నీళ్ళలో ఉంటే, ఇంత నొప్పిని, ఇంత బాధను, ఇంత సమస్యను నేను భరిస్తూ ఉంటే, నేను ఇంత నిందెను భరిస్తూ ఉంటే, ఎన్నోసార్లు దీని నుంచి నన్ను బయటికి తీసుకొని రాయా, దీని విషయంలో నా పక్షాన నిలబడు అని నా బిడ్డల వైపు, నా భర్త వైపు, నా భార్య వైపు నేను చూస్తూ ఉంటే నా విషయంలో వీరికి ఎంత మాత్రం బాధ్యత లేదే, నన్ను పట్టించుకోవట్లేదే, నా మాట లెక్క చేయట్లేదని ఒకవేళ నీ చుట్టూరు ఉన్న మనుషుల్ని పట్టి నువ్వు నలిగిపోతున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు వారి దుఃఖము నాకు తెలుసు అంటున్నాడు. తెలుసు అన్న దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. ఆయన తెలుసు అని చెప్తున్న దేవుడు నీకెక్కడో దూరంగా ఉండి, బిడ్డ ఎక్కడో నీకు కనపడకుండా ఎక్కడో దూరంగా ఉండి, నీ విషయంలో బాధ్యత లేకుండా ఎక్కడో ఉండి తెలుసు అనట్లా, ఆయన అక్కడ వారి మధ్యలో నేను నిజముగా వారి దుఃఖము, వారి మొర్ర నా సన్నిధికి చేరింది, అందుకని నేను దిగి వచ్చాను అంటాడు. దాంట్లోంచి నేను విడిపిస్తాను అంటాడు, బయటికి తీసుకొని వస్తాను అని అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విషయం మోషేతో మాట్లాడుతూ నా ప్రజలను బయటకు తీసుకొని రావటానికి నేను నిన్ను ఎన్నుకున్నాను అని, ఏర్పరచుకున్నానని ఈ మాటలు వింటున్నా దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నా నువ్వెందుకు, నీ భారం
నీ యొక్క కన్నీళ్ళు, నీ దుఃఖం, నీ సమస్య ప్రభు పాదాల దగ్గర పెట్టకూడదు. దేవుని ప్రజలు మొర్ర పెడితే, కన్నీళ్లు కారిస్తే దిగి వచ్చిన దేవుడు నీ పక్షాన కూడా, నీ సమస్యలో కూడా, నీ భయంలో కూడా, నీ ఆందోళనలో కూడా, నీ కలవరంలో కూడా ఆయన దిగి వస్తాడు. ఆయనతో నువ్వు చెప్తే, ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే. అవును, ఈ మాటలు వింటున్నావు, నువ్వు ప్రార్థన చేయక ఎన్ని రోజులు అవుతుంది? దిగులు పడుతున్నావు, దుఃఖపడుతున్నావు. ఈ సమస్య నుంచి నేను బయటికి రాలేనేమో అనుకుంటున్నావు. ఈ సమస్య ఇంతేనా, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు అనుకుంటున్నావు. నేనే ఎందుకు ఇన్ని సమస్యల మధ్యలో నలిగిపోతున్నాను అనుకుంటున్నావు. నాకే ఎందుకు ఈ వేదన అనుకుంటున్నావు. దేవుని బిడ్డ, నేను దేవుని సన్నిధికి వెళ్తాను కదా, దేవుని తెలుసుకున్నాను కదా, దేవుని మీద ఆనుకున్నాను, విశ్వాసం ఉంచుతున్నాను అనుకుంటున్నావు. కానీ ప్రార్థన, దేవుని ప్రజలు ప్రార్థన చేసినట్లుగా, వాళ్ళు మనవి చేసినట్లుగా, వాళ్ళు మొర్ర పెట్టినట్లుగా, వాళ్ళు నిట్టూర్పులు ఇచ్చినట్లుగా, వాళ్ళు రోజు రోజుకి ఆ శ్రమ ఫరో చేత వారికి ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు కూడా పట్టు విడవక వారు ప్రార్థన చేసినట్లుగా, మేము ప్రార్థన చేస్తున్నా, మేము మొర్ర పెడుతున్నా, మేము మనవి చేస్తున్న దేవుడు, మా మనవి ఆలకించే దేవుడు, నా ప్రార్థన దేవుని సన్నిధికి ఖచ్చితంగా చేరితే ఆయన నా విషయంలో బాధ్యత తీసుకుంటాడు, దీంట్లోంచి నన్ను బయటకు తీసుకొస్తాడనే విశ్వాసంతో ఎందుకు నువ్వు ప్రార్థన చేయకూడదు. దేవుని బిడ్డ ఇక్కడ అంటున్నాడు, దేవుని బిడ్డలారా, అక్కడ నిర్గమకాండంలో వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నదని చెప్పిన దేవుడు ఇక్కడ అంటున్నాడు, దుఃఖాక్రాంతుల్ని నేను ఓదారుస్తాను అని. అవును, ఓదార్పు లేక ఒక తల్లి తన బిడ్డల్ని ఓదార్చినట్లుగా, చంటి బిడ్డకి, దేవుని బిడ్డలారా, చంటి బిడ్డకి, పాలు తాగే బిడ్డకి తల్లి యొక్క ఓదార్పు ఎంతో అవసరం. ఎందుకు ఏడుస్తారో ఆ బిడ్డలు తెలియదు, ఏం నొప్పో తెలియదు, ఏం బాధో తెలియదు, ఆకలి వేస్తుందా తెలియదు, నిద్ర వస్తుందా తెలియదు. కానీ చాలా మార్లు ఆ బిడ్డలు, తల్లికి కూడా ఆ బిడ్డల యొక్క బాధ తెలియదు. కానీ తల్లి ఆ బిడ్డల్ని ఎత్తుకొని వాళ్ళ బాధ ఏ రీతిగా, నా బిడ్డని నేను ఆదరిస్తే, ఎత్తుకుంటేనా, పాలిస్తేనా, బయటికి తీసుకెళ్తేనా, నిద్రపుచ్చితేనా నా బిడ్డ ఓదార్పు ఏ రీతిగా ఓదార్పు నొందిద్దని అన్ని రకాల ప్రయత్నం చేసి ఒక తల్లి తన బిడ్డ విషయంలో ఓదార్చడానికి ప్రయత్నం చేసిద్ది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దుఃఖాకాంతుల్ని నేను ఓదార్చువాడినై ఉన్నాను. అవును దేవుని బిడ్డ, నువ్వు నేను మనం ఆరాధిస్తున్న దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన క్షేమం కోరుకుంటున్న దేవుడు, నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలి అని మనకి కొన్ని ఆజ్ఞలను ఇచ్చిన దేవుడు, ఆయన యొక్క చిత్తానుసారంగా మనం నడవాలి అని కోరుకుంటున్న దేవుడు, ఆయన చిత్తములో మనం బ్రతకాలి, ఆయన చిత్తములో, ఆయన ఉద్దేశంలో మనం ఉన్నాము, మనల్ని పెట్టుకున్న దేవుడు. దేవుని బిడ్డలారా, నిన్ను ఓదార్చాలి అని, నిన్ను ఆదరించాలని, మనల్ని ఆదరించాలని, దుఃఖాకాంతురాలుగా దుఃఖాక్రాంతుడుగా ఉంటున్న నీ సమస్యను ఆయన పట్టించుకోవాలని, నీ సమస్య విషయంలో ఆయన బాధ్యత తీసుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, నిన్ను నీ దుఃఖంలో నుంచి ఇడిపించే ఆయన ఉన్నాడన్న విశ్వాసం నీకుందా? దేవుని బిడ్డ, ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే ఈ దుఃఖంలో ప్రార్థన చేయకుండా, దేవుని మీద ఆనుకోకుండా, దేవుడే ఉంటే నాకెందుకు ఇలా అనుకుంటూ మనుషుల వైపు చూస్తున్నావా? రాజకీయ నాయకుల వైపు చూస్తున్నావా? నీ యొక్క బంధువుల వైపు చూస్తున్నావా? నీ యొక్క ధనం వైపు చూసుకున్నావా? లేకపోతే నీ కులం వైపు చూస్తున్నావా? లేక నీకుంటున్న ఆస్తిపాస్తుల వైపు చూస్తున్నావా? నాకేంట్లే, నాకు ఈ డబ్బు ఉంది కాబట్టి నా డబ్బు నా కన్నీళ్లను తుడుస్తుందని, నా డబ్బు నన్ను ఓదార్చుదని. అవును దేవుని బిడ్డ, ఇవేమి నిన్ను ఓదార్చగలిగిన ఆయన ఒకే ఒక ఆయన దగ్గరే నీకు నాకు మనకి ఓదార్పు కలిగిద్ది. ఆయన దగ్గర కలిగే ఓదార్పు ఎటువంటిదంటే, ఆ సమస్య పూర్తిగా నీ జీవితంలోంచి తొలగించబడుతుంది. ఆ సమస్య విషయంలో దేని గురించి నువ్వు ఏడుస్తున్నావో, దుఃఖపడుతున్నావో, కన్నీళ్లు కారుస్తున్నావో, నలిగిపోతున్నావో, భయపడుతున్నావో, భయపెడుతుందో ఏ సమస్య దానిలో నిన్ను భయపెట్టే సమస్యను పారదోలుతాడు నా దేవుడు. నీ దగ్గరకు వచ్చి నీ మీద పని చేస్తున్నా, అది అనారోగ్యం కావచ్చు దేవుని బిడ్డ, అది అప్పు కావచ్చు, అది నువ్వు భక్తిలో సాగకుండా నిన్ను ఎనిక్కి లాగే చీకటి శక్తులు కావచ్చు, దుష్ట క్రియలు కావచ్చు దేవుని బిడ్డ, అది ఏమైనా కావచ్చు, నువ్వు చేయని నేరానికి ఏదైనా నీ మీద పని చేస్తూ ఉండొచ్చు. దాని నుంచి పూర్తిగా విడిపించగలిగిన దేవుడు నా దేవుడు. ఆయన అంటున్నాడు, నేను దుఃఖాక్రాంతుల్ని ఓదారుస్తానని. ఇంకా ఆయన అంటున్నాడు, దేవుని బిడ్డలారా, సియోనులో దుఃఖించిన వారికి, సియోను దేవుని యొక్క మందిరానికి సూచనగా ఉంది కదా దేవుని బిడ్డ. నీకేమైనా సమస్య వస్తే దేవుని సన్నిధికి వెళ్తున్నావా? ఈ ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళావా? శుక్రవారం, శనివారం నీ యొక్క
సేవకులు నడిపించేటట్లు నడుస్తున్నావా దేవుని బిడ్డ? ప్రార్థనా జీవితాన్ని కట్టుకుంటున్నావా? ప్రార్థన భక్తి జీవితాన్ని కట్టుకుంటున్నావా? నీ సేవకులతో నీ సంఘముతో కలిసి దేవుని యొక్క సన్నిధిలో పోరాడుతున్నావా? పెనుగులాడుతున్నావా? ఏమైనా పాపం ఉంటే, పాపం వలన ఏమైనా దుఃఖం కలిగితే, పాపము నిన్నేదైనా అపాయంలో, ప్రమాదంలో, మోసంలో నిన్నేమైనా పడేస్తే, నెట్టివేస్తే, దాని విషయంలో దేవా నన్ను క్షమించు, నన్ను విడిపించమని దేవుని యొక్క పాదాల దగ్గర, దేవుని యొక్క సన్నిధిలో, సియోను దేవుని మందిరానికి సూచనగా ఉంటున్న దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి ప్రార్థిస్తున్నావా దేవుని బిడ్డ? అయితే ఆయన ఏం చేస్తాడంట? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం. ఏ వస్త్రం ఇస్తాడంట దేవుని బిడ్డ? ఒకవేళ దుఃఖముతో అంతా నా జీవితంలో అయిపోయింది, ఇంకా నేను దీంట్లోంచి బయటికి రాలేను అని ఒక దేవుని బిడ్డ నీవు ఇంకేముందిలే నా బ్రతుకులో, నా జీవితంలో అనుకొని చాలా వేదనతో తలదించుకునే పరిస్థితితో, ఇంట్లో నుంచి బయటికి రాలేని స్థితిలో, ఒక కృంగిపోయిన స్థితిలో, ఇంకా ఆశలన్నీ, ఇంకా బ్రతకాలనే ఆశ కూడా లేదు అన్నట్లుగా ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉంటే, నా దేవుడు అంటున్నాడు, నీ దుఃఖాన్ని ఉల్లాసంగా మార్చడం మాత్రమే కాదు, ఉల్లాస వస్త్రములు ధరింప చేస్తాను అనగా నీ ఇంట్లో ప్రభువు గొప్ప కార్యాలు చేస్తాను అని. ఉల్లాస వస్త్రం, నూతన క్రియలు చేస్తానని, రక్షణ కార్యాలు జరిగిస్తానని, ఆగిపోయిన కార్యాలు జరిగిస్తానని, నీ దుఃఖాన్ని తీసివేస్తానని, నిన్ను ఓదారుస్తానని చెప్తూ దేవుని బిడ్డలారా ఇంకా అక్కడ అంటున్నాడు, దుఃఖమునకు ప్రతిగా. ఒకవేళ దేవుని బిడ్డ ఇప్పుడు దుఃఖపడుతున్న నువ్వు ప్రభువునే దుఃఖపడుతూ కన్నీళ్లు కారుస్తూ దుఃఖపడిన దేవుని యొక్క ప్రజల జీవితంలో దిగి వచ్చిన ప్రభువు, వారి జీవితంలో అద్భుతం చేసిన ప్రభువు, నేను ఉన్నవాడును అనువాడనని అనిపించుకున్న దేవుడు, ఆయన బలాన్ని నీ పట్ల, నీ కుటుంబం పట్ల బయటికి తీసుకొని రావాలని కొన్ని దుఃఖములు గుండా, కొన్ని సమస్యల గుండా, కొన్ని ఇబ్బందులు గుండా దేవుడే ఒకవేళ నిన్ను నడిపిస్తూ ఉంటే, ఇది దేవుని చిత్తం అని ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా దీనిలోంచి నువ్వు నన్ను ఖచ్చితంగా బయటకు తీసుకొని వస్తావు, నన్ను విడిపిస్తావు, నా ముందు నా దుఃఖమునకు ప్రతిగా ఆనందాన్ని పెట్టావు. అవును దేవుని బిడ్డలారా, వాక్యంలో ఉంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు అక్కడ రాపించిన విషయం ఏంటంటే, మాట ఏంటంటే, ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ప్రభువునందు ఆనందించండి అని. దేవుని బిడలమైన మనం ఈ లోకంలో మనకొచ్చే చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులకి, చిన్నవి కాకపోతే నీ శక్తికి మించింది కావచ్చు, ఈ లోకంలో ఈ శరీరానికి వచ్చే సమస్యలను బట్టి మనం దుఃఖపడవలసిన పని లేదు దేవుని బిడ్డ, దిగులు పడాల్సిన పని లేదు. దాంట్లో నుంచి ఖచ్చితంగా నీ ప్రభువు నిన్ను విడిపిస్తాడు. అంతేకాదు, నిన్ను, నన్ను, మనల్ని పరలోకానికి తీసుకెళ్త కొరకు, ఆ పరలోక రాజ్యం ఇవ్వట కొరకు, ఆ పరలోకపు పరిశుద్ధ పట్టణంలో నువ్వు, నేను, మనము ప్రభువుతో ఉండుట కొరకు, మన కొరకు ఆయన ఎంతో త్యాగం చేశాడు. ఆయన ఎంత త్యాగం చేశాడంటే, ఎవ్వరూ చెయ్యలేని త్యాగం, ఎవరి వల్ల కాని త్యాగం, అది ఎవరి ద్వారా జరగని ఒక అద్భుతమైన, ఆయన నలిగిపోయి, ఆయన మన కొరకు, నీ కొరకు, నా కొరకు సిలువలో తన రూపును కోల్పోయి, ఆయన సొగసైనను స్వరూపమైనను లేనివానిగా మార్చబడి, యాదిగస్తుడుగా, యసనాకాంతుడుగా ఆయన చేయబడి, దేవుని బిడ్డ ఆయన మహాఘనుడై ఉండి, దేవుడై ఉండి, ఏమీ లేని వానిగా నీ కొరకు, నా కొరకు, మన కొరకు చేసుకొని, తను తగ్గించుకొని, రిక్తునిగా చేసుకొని, దేవుని బిడ్డలారా వింటున్నావా దేవుని బిడ్డ? ఈ లోకానికి వచ్చి నిన్ను, నన్ను, మనల్ని ఆయన చిత్తానుసారంగా మనం సిద్ధపడితే, భక్తి జీవితాన్ని కట్టుకుంటే, పాపాన్ని అసహించుకుంటే, ఈ లోకము దీని ఆశలు గతించిపోతాయి. ఈ లోకంతో స్నేహం చేయకుండా, లోకంలో లోకస్తులు వెళ్తున్నట్లుగా మనం వెళ్ళకుండా, ఆయన చిత్తం ఏంటో నా పట్ల, ఆయన ఉద్దేశం ఏంటో నా కుటుంబం పట్ల అని గ్రహిస్తూ ప్రతి విషయంలో దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే, దేవునికి భయపడుతూ, లోబడుతూ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, సత్యాన్ని అనుసరించి సత్యములో జీవిస్తూ, ఈ సత్యం అనేక మందికి సత్యమును గురించి అనగా ఈ ప్రభువుని గురించి అనేక మందికి పరిచయం చేస్తూ, దేవుని యొక్క చిత్తములో నువ్వు, నేను, మనం సాగుతూ ఉన్నప్పుడు నీ ముందు దేవుడు ఏం పెట్టాడో తెలుసా దేవుని బిడ్డ? నీ దుఃఖమునకు ప్రతిగా. ఎంత దుఃఖపడుతున్నావో ఇప్పుడు, ఎంత కన్నీళ్లు కారుస్తున్నావో ఇప్పుడు, ఎంత ఇబ్బందుల మధ్యలో ఉన్నావో ఇప్పుడు, ఎంత ఆదరణ లేక, ఓదార్చేవాళ్ళు లేక నలిగిపోతున్నావో, కృంగిపోతున్నావో, నీ గుండె ఇప్పుడు ఎంత బరువెక్కినట్లు ఉందో,
ఎవరికి చెప్పుకోవాలా అని, ఎవరు నన్ను ఆదరిస్తారా ఓదారుస్తారా అని. దేవుని బిడ్డ, ఎవరు నా దగ్గరకు వచ్చి నన్ను ఇలా చేస్తే బాగుండు, నన్ను హద్దుకుంటే బాగుండని నీ కళ్ళు మనుషుల్ని ఎత్తుకుతున్నాయి కదా, ఎవరొచ్చి దీంట్లోంచి నన్ను బయటకు తీసుకొస్తారా అని నువ్వు ఆశించిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే నీ ముందు ఏముందో తెలుసా? ఆనందం ఉంది. దేవుని బిడ్డ, నమ్ముతున్నావా? దేవునికే సమస్త మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రజలకి దేవుడు ఆనందాన్ని పెట్టాడు. మన శ్రమ, మన సమస్య, మన బాధ, మన వేదన, మనం కలిగి ఉన్న ప్రతి ఒక్కటి తన మీద వేసుకొని తనలో ఉంటున్న ఆనందం, అవును మన రాజు, మన ప్రియుడు, మన యేసు, మన వరుడు, మన స్నేహితుడు, మన కాపరి. దేవుని బిడ్డ, నేను విడిచిపెట్టడు ఆయన. నువ్వు దుఃఖపడుతున్నావు కదా, నలిగిపోతున్నావు కదా, ఎన్నో మార్లు ఎవరికి తెలియకుండా లోపలే 4 గోడల మధ్యలో ఏడుస్తున్నావు కదా. దేవుని బిడ్డ, బయట నీ బిడ్డల ముందు ఏడిస్తే నీ బిడ్డలు బాధపడతారేమో, వారు అర్థం చేసుకోరేమో, వారు కూడా దిగులు పడతారేమో, వారేమైనా దిగులు పెట్టుకుంటారేమో అని. నీ భర్తకి కనపడకుండా, భార్యకి కనపడకుండా, సరిగ్గా తినకుండా, నిద్ర పట్టకుండా ఎంతో నలిగిపోతున్నా దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తూ, ఇంకా నీ చుట్టుపక్కల వాళ్ళు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తావు కదా, నువ్వు ప్రార్థన చేసుకుంటావు కదా, నువ్వు ఉపవాసాలు ఉంటావు కదా, నువ్వు మాలాగా జీవించవు కదా, నువ్వు ఒక ప్రత్యేకత అని చెప్తావు కదా, నా దేవుడు నన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడని చెప్పావు కదా, ఏమైంది ఈ పరిస్థితులు అని అనేక మంది ఒకవేళ నిన్ను అడుగుతూ ఉంటే, నువ్వు ఆ పరిస్థితిలో ఎవరికి ఏమి చెప్పలేని ఒక తలదించుకున్న పరిస్థితి. ఏమైంది నీ బిడ్డల చదువు విషయంలో, ఏమైంది నీ బిడ్డల వివాహం విషయంలో, ఏమైంది నీ ఇంటి విషయంలో, ఏమైంది నీ వ్యాపారం విషయంలో, ఏమైంది నీ భర్త ఉద్యోగ విషయంలో, ఏమైంది నీ ప్రమోషన్ విషయంలో, మీకు అప్పులేంటి, మీకు సమస్యలేంటి, మీకు రోగాలేంటి, మీకు నిందలేంటి, మీకు దుఃఖం ఏంటని అనేక మంది నిన్ను అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కాక ఆ మనుషుల నుంచి తప్పించుకొని తలదించుకొని సాగిపోతున్నావో దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దుఃఖమునకు ప్రతిగా. నువ్వు ఎంత దుఃఖపడుతున్నావో, ఎంత దిగులు పడుతున్నావో, నువ్వు చేయని నేరానికి కొన్నిసార్లు ఎంత నిందించబడుతున్నావో, ఎంత చిన్న చూపు చూడబడుతున్నావో, వాటన్నిటికీ ప్రతిగా నీకేముందో తెలుసా? ఆనందాన్ని దేవుడు దాచాడు. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, నువ్వు ఆనందించే రోజు ఉంది. ఎవరిని పట్టి ఆనందించే రోజు ఉందో తెలుసా? దేవుని పట్టి నువ్వు ఆనందించే రోజు ఉంది. నువ్వు హర్షించే రోజు ఉంది. నీ కళ్ళల్లో సంతోషం ప్రభు పెట్టే రోజు ఉంది. కనుక దేవుని బిడ్డ, వాక్యం చెప్తుంది జకరియా గ్రంథములో, బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారులారా, ఏ బంధకంలో, ఏ దుఃఖంలో ఉన్నావు, అయినప్పుడు కూడా దేవుని వైపు చూడు. నీ యొక్క దుఃఖాన్ని, నీ కన్నీటిని నాట్యంగా మార్చగలిగిన శక్తివంతుడైన నజరేయుడైన యేసు వైపు చూడు. ఆయన వైపు చూడు. నమ్మికని కోల్పోకు, విశ్వాసాన్ని కోల్పోకు, పట్టుదలని కోల్పోకు. ప్రార్థనలో పోరాడు, పెనుగులాడు, ఏకాంతంగా ప్రార్థించు. మొదట ఉన్న నీ ఆత్మీయ జీవితాన్ని మరలా కట్టుకో. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతే, ఈ సమస్యలు నిన్ను ప్రార్థన చేయనీయకుండా చేసి ఉంటే, ఈ సమస్యలు ప్రభు దగ్గరికి రానీయకుండా చేస్తూ ఉంటే, ఈ సమస్యల్లో ముందుకు సాగనీయకుండా దుష్టుడు, నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు బయటికి రాలేవు, నువ్వు జయించలేవు, జయ జీవితం నీకు ఇంకా లేదు, నువ్వు ఓడిపోయావని వాడు చప్పట్లు కొడుతూ సంకలు గుద్దుకుంటూ ఉంటే నువ్వు చెప్పు సాతానుతో, సాతానా, నేను ప్రభుతో ఆనందించబోతున్నాను, నా సమస్యలన్నీ నా ప్రభు తొలగించబోతున్నాడు, నా దుఃఖాన్ని కొట్టివేయబోతున్నాడు, నన్ను నా దేవుడు ఆదరించబోతున్నాడు, నేను చేసిన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరింది, ఆయన నా పక్షాన నిలబడబోతున్నాను, ఇవన్నీ నేను దాటాను, నా ప్రభు నా కొరకు దాచిన ఆనందం నేను పొందుకోబోతున్నానని అపవాదిని దేవుని బిడ్డ ప్రార్థనతో, విశ్వాసంతో ఎదిరించకపోవటం వలన దుష్టుడు నీ ఇంట్లో తిష్ట వేసుకొని ఇంకా నిన్ను కృంగతీస్తూ, ఇంకా నిన్ను బలహీనపరుస్తూ, ఇంకా నిన్ను ఏడిపిస్తూ, ఇంకా నువ్వు నష్టపోయేటట్లు చేస్తున్నాడేమో. వాడిని ఎదిరించే శక్తి దేవుడు యేసు క్రీస్తు యొక్క రక్తములో, ఆయన నామములో మనకిచ్చాడు. కనుక ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీ దుఃఖమునకు ప్రతిగా ప్రభువు ఏమి ఇవ్వబోతున్నాడు అంటే ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. సియోనులో దుఃఖించు వారికి ఆయన ఉల్లాస వస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు. నీ ఇంట్లో శుభకార్యాలు జరిగించబోతున్నాడు, నూతన కార్యాలు జరిగించబోతున్నాడు, ఆగిపోయిన కార్యాలు జరిగించబోతున్నాడు, నీ భర్తని మార్చబోతున్నాడు, నీ భార్యని మార్చబోతున్నాడు ప్రభువు. ఎందుకంటే నీ దుఃఖాన్ని చూశాడు, ఆయన దిగి వచ్చాడు నీ సమస్యలో, ఆయన నీతో ఉన్నాడు, నీ మనవి విన్నాడు, నీ బిడ్డల్ని మార్చబోతున్నాడు, నీ అనారోగ్యాన్ని తీసివేయబోతున్నాడు.
ఆయన గాయపరచబడిన హస్తము చేత నిన్ను తాకబోతున్నాడు. నీ సమస్యలు, ఆ కృంగిపోతున్న, నిన్ను కృంగ తీసిన, నిన్ను బంధించిన, బాధిస్తున్న ఆ సమస్యలో నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు. ఈ మాటలు వింటున్నా నువ్వు, దేవుని బిడ్డ, నా దుఃఖాన్ని చూస్తున్న దేవుడు ఉన్నాడని ఎందుకు నమ్మి ఉంచకూడదు? ఎందుకు విశ్వాసం ఉంచకూడదు? దేవుని యొక్క ప్రజల మూలుగుల్ని విన్న దేవుడు, వారి మనవి విన్న దేవుడు, వారి మొర్ర విని దిగి వచ్చిన దేవుడు. నువ్వు కూడా విశ్వాసంతో మొర్ర పెడితే దిగి వచ్చి నీ పక్షాన కూడా కార్యం చేస్తాడని ఎందుకు నువ్వు నమ్మి ఉంచకూడదు? నీతోనే దేవుడు మాట్లాడుతుంది. ఎన్ని రోజులైంది నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేసుకోక? ఎన్ని రోజులైంది దేవుని యొక్క సన్నిధికి వెళ్ళక? ఎన్ని రోజులైంది ప్రభు యొక్క వాక్యం వినక, చదవక? ఎన్ని రోజులైంది నువ్వు దేవుని స్తుతించక? మరలా నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకో, బలపరుచుకో. నీ కొరికే నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ మాటలు వింటున్న నీ జీవితంలోనే దేవుడు బలమైన కార్యం చేయబోతున్నాడు. ఈ మాటల్ని దేవుడు దీవించునుగాక. నాతో కలిసి ప్రార్థన చేయగలవా దేవుని బిడ్డ? ప్రార్థన. దేవా, మీ కొందనాలు, స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. అవునయ్యా, నీ యొక్క ప్రజల యొక్క దుఃఖాన్ని నువ్వు చూసి దిగి వచ్చావయ్యా. వారిని ఆ స్థితిలో నుంచి విడిపించడానికి దిగి వచ్చావయ్యా. వారి ముందు నువ్వు పెట్టిన పాలు తేనెలు ప్రవహించే ఒక సమృద్ధి కలిగిన, శాంతి నెమ్మది కలిగించే స్థలానికి తీసుకెళ్ళటానికి నువ్వు దిగి వచ్చావయ్యా. అయ్యా నా తండ్రి, నీ మాటలు వింటున్న నీ ప్రజలు కూడా రకరకాల సమస్యలతో నలిగిపోతున్నారయ్యా. నీ ప్రజల్ని నువ్వు చూస్తున్నావయ్యా. నీ మాటలు వింటున్న నీ బిడ్డల్ని ఆదరించండి అయ్యా. అయ్యా నా తండ్రి, దుఃఖమునకు ప్రతిగా నేను ఆనందనిస్తానన్నావయ్యా. దుఃఖమునకు ప్రతిగా అయ్యా సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేస్తానని చెప్పావు ప్రభా. దుఃఖ కాంతుల్ని నేను ఓదార్చడానికి వచ్చానని చెప్పావు ప్రభా. ఇదిగో నీ మాటలు వింటున్న నీ బిడ్డలను ఓదార్పు నొందుదురు గాకయ్యా. వారి కన్నీళ్లు తుడవబడును గాకయ్యా. వారి ఆరోగ్యం పొందుకుందురు గాకయ్యా. భార్యాభర్త మధ్యలో గొడవలయ్యా, చాలామందికి గలిబీలయ్యా, కుటుంబాల్లో నెమ్మది లేదయ్యా, ఐక్యతగా ఉన్నివ్వట్లేదయ్యా దుష్టుడు. వారు ప్రార్థన చేసుకొనివ్వట్లేదయ్యా. ప్రార్థనలో ఎదగనీయకుండా చేస్తున్న ప్రతి వ్యతిరేక, ప్రతి దుష్టుని కార్యాలు యేసు నామంలో లయమవును గాకయ్యా. మీ బిడ్డల్ని విడిచిపోవును గాకయ్యా. మీ బిడ్డలు జయ జీవితము చూద్దురు గాకయ్యా. మీ బిడ్డల పక్షాన మీ కార్యం బలంగా జరుగునట్లు నీ బిడ్డల యొక్క ప్రతి ఒక్కరి దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని, సంతోషాన్ని, వారి కుటుంబంలో నూతన కార్యాలు, క్రియలు జరుగునట్లుగా యేసు నామములో మీ కృపను చూపమని, మీ కృప ప్రతి బిడ్డని ఆవరించినట్లు, మీ కృప ప్రతి బిడ్డని భక్తిలో నిలబెట్టునట్లు, మరలా నీ కృప కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేటట్లు చేయనట్లు మీ కృపను పంపించమని, ఏ సమస్యలతో సతమతం అవుతున్నారో ప్రభువా, అయ్యా నీ బిడ్డల పక్షాన మీ కనికిరాని, అయ్యా నా తండ్రి, నా దేవా, మీ జాలి కలిగిన మనసుని మీ బిడ్డల పట్ల మీరు కనపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.